నమస్తే, నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు అలాగే బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అసలు అంటే పదే పదే ఇవి డిస్కస్ చేస్తూ ఉంటే మనకు అవసరమా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి కొన్ని. కాకపోతే చిన్న చిన్న డౌట్స్ అనమాట. అంటే మీ గురువుల దగ్గర క్లారిటీ ఉంటుంది కాబట్టి ఇస్తే కొంత నాలెడ్జ్ వస్తుంది అని తప్ప వాళ్ళని మనం ఏదో కించపరచాలనో లేదా పక్కతో పట్టించాలని అట్లా కాదు. ఇప్పుడు రీసెంట్ గా మనకి విజయ్ దేవరకొండ అలాగే రష్మిక వివాహం చాలా ఘనంగా 2 విధానాల్లో జరిగింది. కొత్త పద్ధతి తెలిసింది అందరికి. ఆ కొడవ పద్ధతి అనేది ఎవరికి తెలియదు. సో అది తెలిసింది అందరికి. ఇది కూడా ఉందా, ఇలా చేస్తారా అని చెప్పేసి. సో సాంప్రదాయాలను పాటించారు, చాలా సంతోషం. అయితే ఇప్పుడు అంటున్నది ఏంటంటే, ఇప్పుడు గ్రహణం, సూర్యగ్రహణము అలాగే ఇప్పుడేమో చంద్రగ్రహణం ఉంది, ఈ మధ్యలో చేసుకున్నారు కదా, దీని వల్ల ఏమి ఎఫెక్ట్ ఉండదా వీళ్ళకి అనే ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు చాలా మంది. సో మీరు టు బి ఫ్రాంక్ చెప్తారు కాబట్టి, సో మీరేమంటారు అసలు దానికి? అంటే గ్రహాల మధ్యన చేసుకోవడం అనేటువంటిది పెద్ద ఎఫెక్టే ఉండదు. అయితే ఇక్కడ ఏంటంటే, నేను ఒకటే ప్రశ్న అడుగుతానండి. గ్రహణాల మధ్యన చేసుకొని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, మరి అది దేని వల్ల అనేది మనం అర్థం చేసుకోగలగాలి. సాధారణ సమయాల్లో మంచి ముహూర్తం పెట్టుకొని కూడా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళంటే సూర్యగ్రహణానికి చంద్రగ్రహణం మధ్యలో చేసుకున్నారు అనుకుందాం, మరి వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? కేవలం గ్రహణాలను కాదు, వీళ్ళు చక్కగా పాపం ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారు, వీళ్ళు బాగుండాలని ఫస్ట్ మనం కోరుకోవాలి, బ్లెస్ చేద్దాం. వీళ్ళిద్దరు చిలక గోరింకల్లా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుందాం. అయితే ఇక్కడ మేము ఇంకో విషయం ఒకటి చెప్తాం. శాస్త్రంలో కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఎలా అంటే, సప్తమ స్థానము 12వ స్థానం, ఈ రెండు బాగుండాలి. ఈ రెండు బాగుంటే వీళ్ళ మ్యారిటల్ లైఫ్ బాగుంటది ఎప్పుడు కూడా. అది మెయిన్ పాయింట్. గ్రహాల అలా ఇదాగదు. ఎందుకంటే మనం ఇక్కడ కొన్నిసార్లు ఇక్కడ మౌఢ్యమి సమయాల్లో మనం ఇక్కడ వివాహం చెయ్యం, కానీ నార్త్ సైడ్ మౌఢ్యం పట్టించుకోరు. మరి వాళ్ళు ఏమైపోతుంది వాళ్ళకి? మనమేమో అమావాస్యని పట్టించుకుంటాం బాగాను, కానీ అమావాస్యకి శుభముహూర్తాలు చేస్తుంటారు తమిళనాడు, కేరళ వీటిల్లోనే. అంటే నేను ఇవన్నీ చూసాక నార్త్ సైడ్ మూడాలు చూడరు, శుక్రమౌఢ్యం చూడరు, గురుమౌఢ్యం చూడరు. మనం ఇక్కడ మూడాల్లో చెయ్యం. నిజమే, అది చేయకూడదు. ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క పని చేస్తుంది. మనకి దుర్ముహూర్తము, వర్జము దుర్ముహూర్తం మనం చూస్తాం, వాళ్ళు రాహుకాలం గులికాలం చూస్తారు తమిళనాడు వాళ్ళు. అయితే ఇవన్నీ నేను రీసెర్చ్ చేశాక నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వివాహ వ్యవస్థ పాడైపోవడానికి కారణం ఏమిటి అంటే, చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళకి వివాహ సమయం రాకముందు వివాహం చేయడం. అంటే ఎలా అంటే, ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీరు ఒక ఐఏఎస్ ఐపీఎస్ కోసము ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్ వచ్చింది, మీరు రాశారు, సక్సెస్ అవుతారు. ఎగ్జామ్ వచ్చిందని మీరు పోయి రాసేస్తానంటే ఎట్లా? ప్రిపేర్ అవ్వకుండా, ప్రిపరేషన్ లేదు, ఏమి చదువుకోలేదు, రాస్తానంటే సక్సెస్ అవ్వదు. అదే ప్రిపేర్ అయితే ఎగ్జామ్ రాగానే చేస్తారు. అట్లాగే వాళ్ళకి పర్సనల్ చార్ట్ లో వివాహ సమయాలను కొన్ని ఉంటాయి, 3 నుంచి 5 సార్లు వస్తాయి ప్రతి వ్యక్తికి కూడా, 3 to 5 times. ఇంకొంతమంది 1 to 2 times. అంటే ఎవరైనా పుట్టేటప్పుడు ఏ టైంకి పుట్టాలని ఉందంటే ఆ టైంకి వాళ్ళు భూమి మీద పడతారు అంటాం. అవునండి. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఎవరు ఆపలేరు, దానికి సమయాలు ఇవన్నీ ఉండవు అంటాం. సో మీరేమి ఇప్పుడు వివాహ సమయము వస్తేనే గానీ వివాహం చేయకూడదు అంటున్నారు. మరి కళ్యాణం ఎట్లా చేసేస్తారు ముందు? అంటే వాళ్ళ తలరాతలో ఆ గడియల్లో అది 3 అంటే వివాహం ఒకటి, బిజినెస్ ఒకటి, మన ప్రయత్నం ఒకటి, ఫ్రీ విల్ లో ఉంటాయి. అంటే ఇవి మనం కొంత సంకల్పం చేసుకుంటే కూడా అయిపోతాయి. అయితే ఇక్కడ ఏంటంటే, వీళ్ళ పర్సనల్ చార్ట్ లో ఉండే బలం బట్టి కూడా అవుతుంది కొంతమందికి. ఎలా అంటే, నేను దీని మీద రీసెర్చ్ చేశాను. మీరు అన్నారు కదా, అవును కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు, మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటారు. మరి ఎందుకు అవుతుంది అంటే, ఆ వ్యక్తికి వివాహ జీవితం బాగోకూడదు అన్నప్పుడు బ్యాడ్ టైం లోనే వివాహం అవుతుంది. ఆ వ్యక్తి వివాహ జీవితం బాగుండాలన్నప్పుడు ఆటోమేటిక్ గా గుడ్ టైం లో అవుతుంది. అయితే దీన్ని కూడా మనం బ్రేక్ చేసి మంచి టైం చూసుకొని భగవంతుని నమ్ముకొని, అమ్మ నేను ఈ సమయంలో చేసుకుంటే నా జీవితం బాగుంటుంది అనుకుంటున్నానని వాళ్ళకి శుభగ్రహాలు అంటే సప్తమ స్థానాన్ని 12వ స్థానానికి శుభపరిచే గ్రహాలు వచ్చినప్పుడు చేసుకుంటే వాళ్ళ లైఫ్ అనేటువంటిది అప్పుడు బాగుంటుంది ఖచ్చితంగా. అయితే చేసుకోకూడని సమయాలు కొన్ని ఉంటాయి, చేసుకునే సమయాలు కొన్ని ఉంటాయి. అవి అందరికీ ఒకటే ఉంటుందా? చేసుకోకూడదు ఒక్కొక్క జాతకాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఆ రెండు. ఇంకొకటి ఏంటంటే, పర్టికులర్ గా ఒక జాతకంలో 2 వివాహాల యోగం ఉందేమో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 వివాహాల యోగం ఉందనుకోండి, ఆ వ్యక్తికి
అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు, సగమే రాశాడు, సగం సరిగ్గా రాయాలి, ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ ఇంకోసారి అటెంప్ట్ చేస్తాడుగా. అలాగే వాళ్ళ పర్సనల్ చార్ట్ లో 2 మ్యారేజ్ యోగం లేదా 3 మ్యారేజ్ యోగం ఉన్నప్పుడు అర్క వివాహము లేదా కుంభ వివాహం అనేటువంటి చేసుకుంటారు. ఆ స్త్రీకి అయితే కుంభ వివాహం, పురుషుడికి అర్క వివాహం అని చేస్తారు. అయితే నేను ఇవన్నీ రీసెర్చ్లు చేస్తూ ఉంటే మరి పాతకాలంలో పరిస్థితి ఏంటి, ఇవన్నీ చూసేవారా కాదా, మరి అప్పుడు ఏమిటి, అప్పుడు మరి ఇంత బాగా ఎందుకు కలిసి ఉన్నారు, ఇవన్నీ నేను బాగా అబ్జర్వ్ చేస్తాను. నాకు ఒక విషయం బాగా అర్థమైంది. ఏంటంటే చెప్తాను వినండి. ఒక 30-40 ఏళ్ల నుంచి మనకి ఈ డివోర్స్లు అవ్వడం ఇవన్నీ పెరిగాయి. అవును, చాలా పెరిగాయి. అంతకుముందు లేవు 30-40 ఇయర్స్ నుంచి పెరిగాయి ఇవన్నీ. అవునా, 30 ఇయర్స్ మాక్సిమం 30 ఇయర్స్ నుంచి బాగా పెరిగాయి. అంతకుముందు లేవు. ఈ 5-10 ఇయర్స్ అయితే ఇంకా బాగా పెరిగాయి. చాలా పెరిగిపోయింది. ఏంటి మరి అప్పుడున్న గ్రహాలే కదా, అప్పుడున్న మనుషులే అంటే కదా. అంటే ఇక్కడ ఏంటంటే నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆడపిల్ల ఉంటుందమ్మా, అమ్మాయికి వివాహం అవ్వక ముందు వరకు కూడా ఏమీ తెలియని అమ్మాయి కూడా వివాహం అయ్యి ఒక బాబునో పాపనో కనిన తర్వాత ఏదో పెద్ద ఎక్స్పర్ట్ లాగా అన్ని చేసేస్తుంది ఆ పిల్లవాడికి. ఎక్కడి నుంచి వచ్చింది? నాది అని ఓన్ చేసుకుంది. అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ నా పిల్లవాడు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే భార్యాభర్తల విషయంలో నాది అని ఓన్ చేసుకోవట్లే. ఇక్కడ ఒకప్పుడు ఓన్ చేసుకునేవారు, నా భర్త అంటే ఇంక భర్త, భార్య అంటే భార్య, సొంతంగా ఫీల్ అయ్యేవాడు. ఇప్పుడు సొంత ఫీలింగే లేదు. ఎలాంటి కల్చర్స్ వచ్చాయంటే దిక్కుమాల కల్చర్స్. మన బాంబేలో, నేను బెంగళూరులో చూసాను, కీ చైన్స్ మార్చుకుంటారంట. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళతో ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు. ఇంకా అక్కడ నువ్వేం ఓన్ చేసుకుంటున్నావు? ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, డిస్పోజల్ గ్లాసుల లాగే యూజ్ అండ్ త్రో అంతే. అందరు కీ చైన్స్ అక్కడ పెడతారు, వాడు ఇష్టం వచ్చిన కీ చైన్ తీసుకుంటాడు, వాడు ఎంజాయ్ చేస్తే పక్కన పెడతాడు. అంటే నువ్వేం ఓన్ చేసుకుంటున్నావు అక్కడ? నీదని నువ్వు ఫీల్ అవ్వట్లే. నీదని నువ్వు ఫీల్ అయితే ఇంకోటి చూసినా నీకు కోపం వస్తుంది. అసలు ఇప్పుడు అనుమానం, అమ్మాయికైనా అబ్బాయికైనా కూడా పొసెసివ్నెస్ వచ్చేస్తుంది. ఏంటి మా హస్బెండ్ ఆవిడ కూడా చూస్తుంది ఏంటి? అయ్యో, సినిమా బొమ్మలో హీరో హీరోయిన్ చూస్తేనే అంతసేపు చూస్తే పక్కన పెడని మీరు లాక్కున్న హస్బెండ్స్ కూడా ఉన్నారు. నన్ను కాకుండా ఎవరి మీద దృష్టి పోతుంది? ప్రేమే యాక్చువల్ గా. కొంతమంది దాని అనుమానం అనే వర్డ్ వాడతారు, రకరకాలు ఉంటాయి. కొంతమంది అనుమానంగా ఉంటుంది, ఉండదు అట్లా. అది ప్రేమ. నువ్వు ఎక్కడ ఓన్ చేసుకుంటున్నావు? నీ భర్త గాని భార్య గాని నాదే నువ్వు ఓన్ చేసుకున్నంతసేపు ఎన్ని ముహూర్తాలు పెట్టుకున్నా, గ్రహణాలు లేకుండా వివాహం చేసుకున్నా, ఎంత నీకు సమయం వచ్చినా ఏమీ పని చేయమంటానని. ఫస్ట్ ఓన్ చేసుకోవడం నేర్చుకోవాలి. సొంత తల్లిదండ్రులనే వదిలేస్తున్న సమాజం, సొంత వాళ్ళ కడుపును పుట్టి కూడా తల్లిదండ్రులను వదిలేస్తున్నారు, ఎక్కడెక్కడో చేసేస్తున్నారు. ఇంకేం నువ్వేం ఓన్ చేసుకుంటున్నావు? పాతకాలంలో గురువు గారు అట్లా అన్నారు కాబట్టి నాయనమ్మలకి, తాతయ్యలకి, వీళ్ళకి కాళ్ళు పట్టమని, పిసకమని చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు. దోషాలు పోతాయి, వాళ్ళకి సేవ కదా. ఈ రోజులు అసలు తల్లిదండ్రులు ఉన్నారా చచ్చారనేది కూడా లేదు. మీరు అన్నారు కాబట్టి నేను మీకు ఈ వీడియోలో గొప్ప రెమెడీ చెప్తా. అసలు ఎటువంటి గ్రహస్థితులు ఉన్నా, ఎలా ఉన్నా, నువ్వు తల్లిదండ్రులను సేవ చేయి, తల్లిదండ్రులు నమస్కారం చేయి, ఖచ్చితంగా వాళ్ళ గ్రహ దోషాలన్నీ పోతాయి. ఎందుకంటే ఎనీ పర్సనల్ చార్ట్ మీకు ఏ గ్రహాలు బలంగా ఉండాలంటే రవిచంద్రులు బలంగా ఉండాలంటారు. ఎందుకంటే రవి ఈజ్ ఆత్మకారకుడు, సోల్, గ్రేట్ సోల్ రా అంటాం. చంద్రుడు ఇది మనస్కారకుడు, మనసు చాలా బలమైంది. ఇప్పుడు చూడండి, ఎన్నున్న మానసిక దౌర్బల్యం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అర్జునుడు అంత యుద్ధ రంగంలోకి వెళ్ళి మానసికంగా డల్ అయిపోయి నేను యుద్ధం చేయలేను అన్నాడు. అంత పరాక్రమవంతుడు అయినటువంటిది. అప్పుడు కృష్ణుడు ఇచ్చింది ఏంటి? మానసిక బలాన్ని ఇచ్చాడు. చంద్రుడు మనసుకు కారకుడు. తల్లి గారికి కనుక నమస్కారం చేసుకుంటే చంద్రబలం పెరుగుతుంది, తండ్రికి నమస్కారం చేసుకుంటే సూర్యబలం పెరుగుతుంది. కాబట్టి ఆ బలాలు పెరుగుతాయి. వాళ్ళలో ఆటోమేటిక్ ఆత్మస్థైర్యము, సోల్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉందో దేనైనా హ్యాండిల్ చేయగలుగుతాడు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలుగుతాడు. ఇక్కడ మీరు అన్నట్టుగా కొంత గ్రహాల మధ్య చేసుకోవడం కొంతవరకు దోషమనే కాదనట్ల, కానీ ఈ సమయం వచ్చిందా లేదా, సరైన ట్రాన్సిట్ వచ్చిందా చూడటం ఎంత కరెక్టో, ఓన్ చేసుకోవడం కూడా అంత ముఖ్యం అంటా నేను. ఓన్ చేసుకోకుండా మీరు ఎన్ని చేసినా బ్రహ్మ ముహూర్తాలు పెట్టినా కూడా ఓనింగ్ లేకపోతే ఒక బిడ్డ నేర్చుకుంటది, తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటది. తండ్రి అమ్మ మీద ఎంత ప్రేమను చూపిస్తున్నాడు, తల్లి తండ్రి మీద ఎలాంటి ప్రేమను చూపిస్తున్నా చూసి ఇలా నేను చూపించాలనుకుంటుంది కదా, అది మనం చూపించగలగాలి. అయితే మొత్తానికి పర్వాలేదు, అంటే కొంత ఇది ఉన్నా కూడా వాళ్ళిద్దరూ ఏదైతే నమ్మి వాళ్ళిద్దరు ఎప్పుడైతే 2 రకాలుగా వివాహం చేసుకున్నారో వాళ్ళకి ఏదైనా దోషాలు ఉన్నా కూడా పోతాయి. అది కరెక్టే నిజంగా. ఎందుకంటే ఇప్పుడు కుజదోషం ఉంటే ముందు మీరు అన్నట్టు అర్క వివాహం, కుజదోషానికి చేయరు, అది 2 మ్యారేజ్ యోగం ఉన్నప్పుడు చేస్తారు అర్క వివాహం కానీ కుంభ వివాహం. అవునవునా, ఓకే. కుజదోషం వేరు, ఇది వేరు.
ఓకే, మొత్తానికి ఏదైనా దోషాలు ఉంటే మాత్రం తొలగిపోయే పోయినట్టే. ఛాన్స్ కూడా ఉంటుంది. పోయినట్టే. బాగుంది గురుగారు, ఏదైనా కూడా వాళ్ళు బాగుండాలనే బ్లెస్ చేద్దాం, ఎందుకంటే ఎట్లా